ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీవిచ్చినటువంటి తలాంతును బట్టి నీ బిడలైన వారితో మాట్లాడుచూ ఉండగా మీరే ఆదరణ వాక్కులను పలికించమని తండ్రి, నీ మాటలను బట్టి మా హృదయాలలో మాకు కావలసిన వాడి నెమ్మదిని ప్రసాదించి నీ యొక్క వాక్యము ద్వారా నడిపింపులోనికి మమ్మల్ని తీసుకుని రమ్మని క్రీస్తు యేసు నామమున నీ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయాలని మనలను ఆయన కోరుచున్నాడు. కాబట్టి దేవుడు చెప్పే పని నువ్వు చేస్తున్నావా? ఆలోచించు. ఉదయం లేచిన కాడి నుంచి మనము నిద్రించుకో వరకు కూడా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా, లేక ఆయనకు తగినట్లుగా మనం జీవించేవారిగా ఉంటున్నామా? దేవుడు తన మాట చొప్పున తన తండ్రి ఏదైతే చెప్పాడో తన కుమారుడు కూడా అదే పని జరిగించిన వాడై ఉన్నాడు. నేటి కాలంలో చాలామంది క్రైస్తవులైన వారు దేవుని మాటలకు విరుద్ధముగా బ్రతికి దేవునికి వ్యతిరేకముగా మారి దేవుని దూరముగా మారిపోతున్నారు. దేవునికి దూరముగా వెళితే మనకేది లేదు కనుక దేవుని విషయంలో ప్రతి దానిని కూడా మనం గమనించి దైవ దీవెనలకు వారసులుగా అవ్వాలి. కాబట్టి మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు తన పనిని తాను జరిగిస్తూ అనేకులను వెలిగించిన వాడై ఉన్నాడు. ఈరోజు మనలను మనమే వెలిగించుకోలేకపోతున్నాం. మనము అనేకులను ఎలా వెలిగించగలం? దేవుడు తాను చేసినటువంటి పరిచర్య నిమిత్తమై ప్రజలైన వారితో మాట్లాడుతూ దేవుడు చేసినటువంటి ప్రతి పని నెరవేరినట్లుగా ఇది మంచిది అని ప్రభు తలంచిన వాడై ఉన్నాడు. కనుక నీవు చేసే పని దేవునికి మంచిదిగా ఉండాలి. ఆయన భూమిని సృష్టించినప్పుడు, ఆకాశమును సృష్టించినప్పుడు, జలరాశులను సృష్టించినప్పుడు ప్రతి దానిని కూడా చేసి మంచిది అని భావించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి తండ్రి ఏదైతే చెప్పాడో కుమారుడు దానిని చేసిన వాడై ఉన్నాడు. మీరు కూడా దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా చేసేవారిగా మీరు ఉంటే ప్రభువు కూడా మీ మాటలను విడి తప్పనిసరిగా మీకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకనే యోహాను గారితో దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి యోహాను గారు దేవుడు చెప్పిన మాటను విన్నాడు కాబట్టి దీవించబడిన వాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో లెక్కలేని వారముగా ఉండి దేవునికి దూరముగా ఉండి మన ఇష్టానుసారముగా మనం బ్రతికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకే కానీ ఆయన కట్టడలనే కానీ విరుద్ధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళుగా ఉండి దేవునికి మనము అపకీర్తి తెచ్చే పనులు చాలా చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి విషయంలో మనం చేయవలసినటువంటి ప్రతి పనిని ఆలోచించుకొని చేస్తే దేవుడు మనల్ని కూడా దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు సువార్త నిమిత్తమై వచ్చినప్పుడు ఒక గృహములో దేవుడి అవసరం వచ్చింది. వారికి కావలసినటువంటి మేలు దేవుని విషయంలో కావాలి. కాబట్టి దేవుడు వారితో, నాకు ఈరోజు ఇప్పుడు దేవుడి పని కావాలి అని అడిగినప్పుడు దేవుడు తన తండ్రి నిమిత్తమై చేసినటువంటి పనిని జరిగించిన వాడిగా ఉన్నాడు. ఆ వింతైనటువంటి స్థితిని చూసినటువంటి ప్రజలు అత్యానందముగా దేవుడు చేశాడు కాబట్టి దేవుడు నా జీవితంలో కార్యము జరిగింది. ఈ రోజుల్లో మీ జీవితాల్లో దేవుని కార్యాలు చూడగలుగుతున్నారు. చూడలేకపోతే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు కార్యాలు చేయాలి అంటే కార్యసిద్ధి కోసము మనము నడిచేవారిగా ఉండాలి. ఎలాంటి కార్యసిద్ధిలోనికి మనం వెళ్ళేవారిగా ఉండాలి? ఆయన నడకలో మనం నడిచి, ఆయన ప్రవర్తనతో మనం ఉండి, ఆయన చేసినటువంటి ప్రతి పనిని మనం జరిగించేవారిగా ఉంటే దేవుడు సమస్తము నెరవేర్చేవాడిగా ఉంటాడు. మన కుటుంబాలలో ఈ రోజుల్లో శాంతిని, సమాధానాన్ని మనం కోల్పోయిన వారముగా ఉన్నాం. ఒక స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇష్టపడేవాడిని చూసి మనం మాట్లాడాలి.
ఇష్టం లేని వాడి దగ్గరికి మనం ఎంత చెప్పినా వాడు వినలేని వాడిగా ఉంటాడు. కాబట్టి మన మాటలనే కానీ, మన బాధలే కానీ, మన ఇబ్బందులే కానీ ఎవరైనా సరే చూడాలి అంటే అది దేవుడు మాత్రమే చూడగలడు. దేవుడు చూసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా దేవుణ్ణి చూడాలి. ఆయన చెప్పిన పనిని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన చెప్పిన పనిని చేసేవారిగా ఉండాలి. దేవుని విశ్వాసులారా, మీరు దేవుని పనిని చేయదలిచిన వారైతే దేవునితో మీరు ఉండువారై ఉంటారు. దేవుడు చెప్పిన పనిని మీరు చేయలేకపోతే మీరు దేవునికి దూరమై సాతాను క్రియలకు దగ్గరగా ఉంటారు. సాతాను క్రియలకు దగ్గరగా మీరు జీవిస్తే దేవుడు మీ జీవితాల్లో కార్యములు చేయడు. కాబట్టి మన జీవితాలలో కార్యములు దేవుడు సఫలపరచాలన్నా, దేవుని విషయంలో మనం బలమైన వారిగా ఉండాలన్నా, దేవుని స్థితిలో గొప్పవారిగా మనం ఎంచబడాలన్నా ప్రతి విషయంలో కూడా దేవునితో సంబంధం ఉంది కనుక దేవుని నుంచి దూరమై మనం ఏ పని కూడా చేయలేం. ఆలోచించండి, ఆయన చెప్పినటువంటి పనిని చేసిన శిష్యులు దీవించబడిన వారిగా ఉన్నారు. ఆయన చెప్పిన పనిని చేసినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి పనిని చేసిన దావీదు గొప్పవాడిగా ఎంచబడ్డాడు. ఈరోజు నీవు కూడా అలాంటి వారిలో ఉన్నావు. కాబట్టి వాక్యం వినేవారులారా గమనించండి. ఈ వాక్యాన్ని వినడమే కాదు, మీ మనసులలో పొందుపరుచుకొని ఆయన చెప్పే ప్రతి పనిని కూడా చేసే ధన్యత, ఏకీభవించిన, ప్రార్థించిన, మాట్లాడుచు దేవునితో ఉంటానని సెలవిచ్చిన మీ అందరికీ ప్రభువు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ యొక్క కృపను బట్టి నీ బిడలైన వారికి నీవిచ్చినటువంటి వాగ్దానము ఆయన మీతో చెప్పునది చేయుడి. బిడలైన వారు నీకు దూరముగా జీవిస్తున్నారేమో, దూరముగా వారు చేయదలిచినటువంటి పనులు చేయక, దేవుని ఇష్టానుసారముగా ఉండక, సాతాను క్రియలకు దగ్గరగా జీవించినట్లయితే వారిని క్షమించండి. ప్రార్థన ద్వారా వారి జీవితాలలో వారు మేలును అనుభవించిన వారై ఉన్నారు కనుక సమస్తమైనటువంటి దీవెనలను వారు పొందదలిచిన వారై ఉన్నారు కనుక తండ్రి, వారిని మీరు క్షమించి నీ యొక్క వాడబారినటువంటి దీవెన ఆనాడు ఎలాగనైతే అనేకులకు ఇచ్చిన వారై ఉన్నారో ఈరోజు కూడా నీ బిడలైన వారికి అట్టి దీవెన మీరు ప్రసాదించి దైవ దీవెనలతో నింపమని నిన్ను అడుగుచూ ఉన్నా. తండ్రి, నీవు తలుచుకుంటే చేయనిదంటూ ఏదీ లేదు కనుక ఆత్మీయ బిడలైన వారు ఈ రోజుతో నిన్ను కన్నీటితో విలపిస్తూ ఉన్నారు. వారి బాధలు, వారి ఇబ్బందులు, వారి కష్టములు, వారి నష్టములు నీకు చెప్పువారై ఉన్నారు కనుక సమస్తమైనటువంటి దీవెనల చేత మీరే నింపి నీ మహిమ ప్రభావములను వారి జీవితాలలో మెండుగా దయచేయమని అడుగుచూ ఉన్నా. ఇలాగున నా తండ్రి, ఈ ప్రసంగము ద్వారా ఈరోజు మేము దేవుడు చెప్పిన పనిని చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్క మనసులను మీరు తాకండి. వారి విషయాలలో మీరు చేయవలసినటువంటి సమస్త కార్యములను మీరు చేయండి. నా దేవుడు నేను అడిగిన వెంటనే నాకు చేశాడు, జరిగించాడు అనే ఆలోచన వారిలో పుట్టించి, ప్రభువా మీరే వారితో మాట్లాడి సమస్తమైనటువంటి దీవెనలు దయచేయమని ఈ ఉదయకాలమున బిడ్డలైన వారు నీ యొక్క వాక్యమును విన్నవారై ఉన్నారు కనుక ఈ ఉదయకాలము నుంచి నాయనా బిడ్డలైన వారిని ఈ రోజంతా కూడా నీ కౌగిలిలో భద్రపరిచి ఈ దినమందు వారు చేయవలసిన సమస్త కార్యములను మీరే జరిగించమని, మీ మహిమాశీర్వాదాలను నింపమని, వారి జీవితాలలో మెండైన ఆనందమును మీరు అందించమని, మా కొరకు మధ్యాకాశంలో మమ్మల్ని కొనిపోవడానికి వస్తున్న క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.